సో అది కృష్ణాంజలి గారేమో పూర్తి స్థాయిలో వీటి యొక్క నిబంధనలు ఏం చెప్తున్నాయి, అలాగే వీటికి ఎంతవరకు స్క్రూటినీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. జీవో అంటే ఏంటండి? జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో 2016లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వ్యవహారం. సరే, అది టీడీపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఏంటనేది పక్కన పెడదాం. మరి ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా క్రిమినలైజ్ చేసి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదని చెప్పేసి అక్కడ తెలుస్తున్నా కూడా ఈ రకంగా, సరే ఒకటంటే ఇప్పుడు అసైన్డ్ భూములు అంటే కాస్త ఎస్సీ ఎస్టీలో ఏదో కనపడుతుంది, కానీ అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అసలు మెటీరియలైజ్ అవ్వలేదు. అది దాని మీద కేసు వేయటం, లేదంటే కనుక ఇలాగ చిన్న చిన్న చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. ఈ పూర్తిగా కక్ష సాధింపులో భాగంగా ఇప్పుడు మీకు వాటి మీద నిజంగా అభ్యంతరాలు ఏంటంటే, మీకు ఇన్ ద సెన్స్ మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఆ జీవోలు ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అధికారులు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లో ఈ రకమైన అలైన్మెంట్ మార్పులకి అవకాశం ఇచ్చినటువంటి లేకపోతే ఓకే చేసినటువంటి అధికారులు, వీళ్ళతో పాటు వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి కదా. వాళ్ళు కాకుండా వీళ్ళని మాత్రమే బాధ్యులు చేయడం అంటే మరి ఇది పొలిటికల్ వెండెట్టానే కదా మొయినుద్దీన్ గారు. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉండే పెద్దలకు 24 ప్రేక్షకులకు అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్ పెద్దలు చెప్పారు, ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు కమల్ హాసన్ అదే దాని నిజంగా వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చూస్తుంటే ఎస్సీలను ఎస్టీలను నమ్మించి మోసము చేస్తున్నారు, దగా చేస్తున్న ప్రభుత్వం ఏదైందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎస్సీలు ఎస్టీలకు ఏ రోజైతే భూములు ఇచ్చారో ఆ రోజు కనీసం ఎకరా వచ్చి 2,000 3,000 రూపాయలు పలకని ఆ భూములను వాళ్ళు కష్టపడి దాన్ని చదువు చేసుకొని ఒక వ్యవసాయ ఆయోగ్యమైనటువంటి భూమిని తయారు చేసుకుంటే ప్రభుత్వం వచ్చి ఒక జీవో ఇచ్చేసి ఆ భూములు మేము లాక్కుంటామనే దానికి ఎంతవరకు సమంజసము? దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలి, పెద్దలు జవాబు చెప్పాలి, టీడీపీ జవాబు చెప్పాలి. కష్టపడి ఏదైతే ప్రభుత్వాలు నిరుపేదల నుండి ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములను మీకు తిరిగి తీసుకుంటే హక్కు, మార్చుకుంటే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ విధంగా మేము ఒక జీవో ఇచ్చేస్తాము? ఇన్ని రోజులు కష్టపడి సంవత్సరాలు శతాబ్దాల కింద ఇచ్చిన భూములను మేము ఒక జీవోతో లాక్కుంటామంటే ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇది ఎస్సీ ఎస్టీ పేదల యొక్క నోట్లో మట్టి కొట్టడమే. చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి 41 జీవో 2016 కానీ 17 కానీ దీనిపైన ఎస్సీ ఎస్టీలకు మద్దతుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యే నాయకుడిగా, ప్రజల మనిషిగా నేను కూడా ఇవ్వచ్చు సార్, నాకు అధికారం ఉంది, నేను ఒక పౌరుడిని, ఒక ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ వెళ్ళిపోతానా? చూస్తూ వెళ్ళిపోము, దానికోసం పోరాటం చేస్తాం. అంటే టీడీపీ వాళ్ళు పోరాటాలు చేస్తే అది న్యాయము అంటే వాళ్ళు చేసే సంసారము, మేము చేసే వ్యభిచారమా? దీని జవాబు చెప్పాలి. అంటే మొయినుద్దీన్ గారు మంచి మాట చెప్పారు. తప్పు చేసినప్పుడు ఎవరి పక్షాన్ని ఎవరైనా కూడా నిలబడచ్చు. ఈ జీవో 2016 ఫిబ్రవరి 17 ఇచ్చారండి. 2021 అంటే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొద్ది టైం ఇవ్వండి, నన్ను కంప్లీట్ చేయండి. 5 సంవత్సరాల పాటు మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి వారి తరపున పోరాటం చేయాలన్న ఆలోచన రాలేదా? కోర్టుకు వెళ్తే తీసుకుంటాయి. ఒక నిమిషం వినండి. ఈవెన్ కోర్టుకి కొన్ని రూపాల్లో వెళితే కొన్ని ఫార్మాట్స్లో వెళితే తీసుకుంటాయి. అలాగే ఇప్పుడు ఆమె 16 నుంచి 19 3 సంవత్సరాలు ఉంది కదా, మరి ఏ అసైన్డ్ పర్సన్ కూడా, అంటే ఎవరైతే అసైన్ దారులు ఉంటారో వాళ్ళెవరూ కూడా కోర్టుకు రాలేదని ఈరోజు హైకోర్టు చెప్తోంది. వాళ్ళెవరూ ఒక్కళ్ళు కూడా పిటిషన్ వేయలేదు, కంప్లైంట్ చేయలేదు. మరి ఈయన 5 సంవత్సరాల తర్వాత వచ్చాడంటే మీరు దానికి ఏమంటారు? మీరు అంత టైం ఎందుకు పట్టింది మీకు? ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు ముందుగానే, ఎస్ఓనే అవసరం లేదు, ఎవరికైనా కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎస్పీకి చేసుకోవచ్చు, డీజీపీకి చేసుకోవచ్చు, అదనపు డీజీపీ కూడా చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఎందుకు పట్టింది సార్ అంటున్నా సార్. 5 సంవత్సరాలు వస్తున్నా సార్. అయితే దీంట్లో లోతుపాతలు ఎక్కడున్నాయి, ఎక్కడ తప్పు జరిగింది అంటే కూలంకషంగా ఏదైతే రైతులు ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో ఎవరైతే అన్యాయం జరిగిందో వాటి కంప్లీట్ గా
ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ ఒక చోట చేర్చేసి దాన్ని ఒక పిటిషన్ రూపం చేసే టైం పట్టుంది సార్. అనవసరం తీసే పొద్దున తీసుకుపోయి వేసేస్తే కోర్టు కొట్టేస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? అన్యాయం అయిపోతారు రైతులు. అక్కడ ఇక్కడ జరిగింది ద్రోహము. మీ టైం మీకే ఇస్తాను. విజయ్ కిరణ్ గారి ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు సార్, ఏమైనా కౌంటర్ పాయింట్ ఉందా మీకు? క్విక్ గా సార్. ఇప్పుడు సోదరుడు నన్ను అడిగాడు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పమని, ఎస్సీ ఎస్టీ లాక్కునేటువంటి హక్కు మీకు ఎక్కడుందని. 11,000 ఎకరాలని లాక్కున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అది లాక్కోవటం. ఈ ఇప్పుడు ఎస్ఐండికి సంబంధించి, కన్వర్షన్ సంబంధించి వాళ్ళు అమ్ముకోవడానికి, హక్కుని ఇవ్వడానికి సంబంధించిన సబ్జెక్ట్ కి దానికి సంబంధం లేదు. ఎస్సీ ఎస్టీలకి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. 9,000 స్కూల్స్ ని, 27 పథకాలని, ఓకే. మీ టైం అయిపోయిన తర్వాత కూడా మీకు ఎందుకు ఇచ్చారంటే, మీకు ఏమన్నా అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ కౌంటర్ పాయింట్ ఉందని అక్కడ వరకే పరిమితం అండి. ఇక్కడ ఒకటి నాకు ఎవరైనా క్లారిఫై చేయొచ్చు. అప్పుడు సిఐడి అదనపు డీజీ ఎవరండి? ఎవరన్నా పర్టికులర్ విజయ్ గారు మీకు ఏమన్నా ఐడియా? కృష్ణాంజలి గారు, పివి సునీల్ కుమార్ ఉన్నారండి అప్పుడు. ఓకే రైట్. మొయినుద్దీన్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఆయన చెప్పారు ఎస్సీ ఎస్టీలు చేశామని చెప్పి. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు, ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు పుట్టాలని కోరుకుంటారా తమ్ముళ్ళు అన్నారు. అది తప్పు కాదా? ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అడగండి. కృష్ణాంజలి గారు ఉన్నారు, పెద్దలు, విశ్లేషకులు. సంబంధం లేదు, నాకు లేదు, విజయ్ కిరణ్ కు లేదు. ఆయన క్లారిటీ చెప్తారు. చెప్పిందని జవాబు చెప్తున్నా. ఏదో కాంటెక్స్ట్ లో మాట్లాడిన దాన్ని వెంటనే దానికి లింకప్ చేయండి. ఆయన చెప్పిందని జవాబు చెప్తున్నా. ఎవరైనా ఎస్సీలు ఎస్టీ పుట్టాలని కోరుకుంటారా తమ్ముళ్ళను? కారెంటైన్ ఏం జరిగింది సార్? ఏం చేశారు కారెంటైన్లో? మీరు పాయింట్ కి రండి. ఏం చేశారు? ఎస్సీలు కదా, సబ్జెక్ట్ జంప్ అవుతుంది. అక్కడ న్యాయం జరిగిందా అంటే చెప్పిన జవాబు చెప్తున్నా సార్. ఆయన చెప్పిన జవాబు చెప్తున్నాను. అసైన్డ్ భూములు ఆనాడు దశాబ్దాల క్రితం వచ్చిన భూములు ఎకరా వచ్చి 1000, 2000, 3000 ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసేసరికి ప్రభుత్వం వాటిని లాక్కొని మేము మీకు శ్మశానాల్లో, వంకల్లో, వాగుల్లో స్థలాలు ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే ప్రతి ఒక్కరు ఏబిసిడి వచ్చి ప్రతి ఒక్కరు కోర్టు మీద రావాల్సిన అవసరం లేదు. వీళ్ళందరి తరఫున ఏబిసిడి ఏ నుండి జెడ్ వరకు వీళ్ళందరి తరఫున ఒక లాయర్ గా అతను ఒక లాయర్ని పెట్టుకుని కోర్టు వాద్యం వేశారు. కోర్టు కూడా ఏం చెప్పింది? ఈ సమయంలో స్టే ఇచ్చేదానికి కుదరదు. అటువంటి తీర్పులు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు చెప్పారు ఇందాకనే ఫ్యాక్ట్ గురించి. ఆ ఫ్యాక్ట్ ఆధారంగానే మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గురించి మేము ఆలోచిస్తామని. అంత తప్ప దీంట్లో తప్పు ఉంది, తప్పు లేదు అని ఏం చెప్పలేదు సార్. ఓకే, ఇది ప్రజల కోసము, నిరుపేద ప్రజల కోసం సంబంధించిన విషయము. దీనికి ఎవరు కాదనలేని సత్యము. ఈ రోజు అంటున్నారు, అయ్యా మీరు పల్లెల్లో పోయి చూడండి సార్, ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాల గురించి, వాళ్ళ మీద చేసే దుర్మార్గాల గురించి, వాటి గురించి మాట్లాడారు మీరు. 11,000 ఎక్కడ లాక్కున్నారు? 11,000 ఏదో రోడ్డు చెప్పే సరిపోతుందా? ఎందుకు లాక్కున్నారు 11,000 జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పేసాము, గుడ్డ కలిసి పారేసామంటే సరిపోతుంది సార్. అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. రామకృష్ణ చేసి తప్పు కాదు. కాంగ్రెస్ వెళ్ళారు, వచ్చారు అనేది అది రాజకీయంగా వస్తా ఉంటారు, పోతా ఉంటారు. అవన్నీ సమంజసమే. మంత్రి రాలేదని, అది రాలేదని, ఇటువంటి మాటలు అనవసర మాటలు సార్ ఇది. ఓకే మొయినుద్దీన్, ఓకే. వెంకటేశ్వర్లు గారు,